అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తల్లికి వందనం అమ్మఒడి 15,000కి అయితే ఈ 3 తప్పనిసరి చేశారండి. ఇవి లేకపోతే మీరు అర్హుల లిస్టులో ఉన్నా కూడా మీ పేరు తొలగించడం జరిగింది. ఏంటనేది వీడియోలో చెప్తా. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిందని లైక్ చేయట్లేదు. మా కష్టాన్ని గుర్తించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. చూడండి, తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేటు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థుల హాజరును ప్రోత్సహించడమే లక్ష్యంగా పథకం ప్రయోజనాలు పొందాలంటే 75% హాజరు అన్నారు. మొదటిది అది. అలాగే ఆర్థిక సంవత్సరం సంబంధించినటువంటి ఈ యొక్క తల్లికి వందనం డబ్బులు జమ చేయాలా లేదా లేకపోతే 2 విడతలుగా విడుదల చేయాలనేది ప్రభుత్వం అయితే మదన పడుతుంది. దానికైతే చంద్రబాబు నాయుడు గారు మొన్న మత్స్యకార భరోసా విడుదల చేసినప్పుడు ఇది 2 విడతలుగా విడుదల చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 2 విడతలు వేస్తారా, లేకపోతే ఒక్కొక్కరికి 7,500, మళ్ళీ రెండో విడికి 3 నెలల తర్వాత ఇంకో 7,500 అలాగేస్తారనేది తెలియాల్సి ఉంది. అయితే మొదట పెట్టిన మేలుకి ఏంటంటే 7,500 వేయాలన్నా 15,000 వేయాలన్నా ముందుగా 75% హాజరు అయితే ఉండాలి. 75% హాజరు ఖచ్చితంగా ఉండాలి ప్రతి విద్యార్థికి. అది గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా. ప్రైవేట్ స్కూల్స్కి అటెండెన్స్ కలెక్టర్ గారికి వెళ్ళిపోద్ది. ఉదయం 9 దాటిన తర్వాత ఎవరైతే ప్రిన్సిపాల్స్, హెడ్ మాస్టర్స్ ఉంటారో వారు కలెక్టర్ రిపోర్ట్కి అయితే పంపించడం జరుగుతుంది. అలాగే రెండవది ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చెందిన వారు ఉండి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఉండాలని తెలియజేస్తున్నారు. అంటే మీరు ఖచ్చితంగా మీ పిల్లోడు 6వ సంవత్సరంలోకి వస్తాడు. ఇప్పుడు ఈకేవైసీ అనేది పెట్టారు. ఈకేవైసీ పెడితే మీకు ఈకేవైసీ చేసినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు రేషన్ కార్డులో ఆన్లైన్లో కనబడడం జరుగుతుంది. ప్రింట్ అయితే రాదు కానీ ఆన్లైన్లో కనబడుతుంది. సో ఆన్లైన్ పోర్టల్ ఎక్కితే ఖచ్చితంగా మనకి లిస్టులో వచ్చేస్తుంది కనుక ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరికైనా ఈకేవైసీ అవ్వని పక్షాన, రేషన్ కార్డులో లేని పక్షాన వారికి పథకం అయితే వచ్చే అవకాశం అయితే లేదు. ఇంకా మూడోది ఏంటంటే ఎన్పిసిఐ లింక్. ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను. ఎన్పిసిఐ లింక్ దేనికంటే ఎనేబుల్ ఫర్ డీబీటీ అని ఉంటుంది అక్కడ. అంటే ఏంటంటే ప్రభుత్వం ఏ పథకం డబ్బులు వేసినా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా కంపెనీకి ఇచ్చేస్తుంది. ఆ కంపెనీ ఆధార్ కార్డులను బట్టి వారికి డబ్బులు కేటాయించి చేసేస్తుంది. ఒకవేళ మీరు ఎనేబుల్ ఫర్ డీబీటీ లేకపోతే మీకు ఈ డబ్బులు వచ్చే అవకాశం లేదు. అది మనం మొబైల్లోనే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఈ 3 తప్పనిసరి, లేకపోతే మీకు డబ్బులు అయితే రావు. ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.